డియర్ ఫ్రెండ్స్, మ్యాట్రిమోనియల్ కేసెస్ సంబంధించి జ్యుడిషియరీ నౌఎడేస్ ఒక కొత్త న్యూ అప్రోచ్ని ఫాలో అవుతోంది. ఎందుకనంటే డౌరీ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి యాక్ట్లో కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, లేదా ఐపీసీలో 490/88, 304 ఎట్సెట్రా మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ 125 సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి 1973, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, అంటే ఉమెన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా, లీగల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చాలా వరకు ఈవెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ కేసెస్, ఆవిడికి ఆ వైఫ్కి అనుకూలమైనటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా జ్యుడిషియరీ అనుమతిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఒక న్యూ అప్రోచ్ని ఫాలో అవుతోంది. ఎందుకంటే ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా, లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. మన వరప్రసాద్ అనేటువంటి సినిమాలో చిరంజీవి ఒక చోట కాంటెస్ట్లో అంటాడు, ఈ ఉమెన్ లాస్, స్త్రీల కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఫార్ములేట్ చేసినటువంటి ఈ చట్టాలన్నీ కూడా మగవాడిని కప్పెట్టడానికి ఉపయోగపడుతున్నాయా అంటాడు. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు హ్యూమరస్గా. ఇట్స్ ఏ హ్యూమరస్ థింగ్, లీవ్ ఇట్ అవుట్. కానీ ఇక్కడ లేటెస్ట్ జ్యుడిషియరీ సిస్టంలో మనకు ఈ మిస్యూజ్ అవ్వడం వల్ల టోటల్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి విధంగా డెసిషన్స్ ఇవ్వడం లేదు. 90% ఆ కేసుని బట్టి డిసైడ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ ఒక మీటింగ్లో కన్వెన్షన్ అది డిస్ప్యూట్స్ వీక్ మార్చ్ 2026 ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో జరిగింది చండీగఢ్లో. ఆ మీటింగ్లో ఉపన్యసిస్తూ ఒక మాట అన్నాడు ఆయన, చీఫ్ జస్టిస్, ఢిల్లీ చీఫ్ జస్టిస్. అదేంటంటే, లా అలోన్ కెనాట్ డూ జస్టిస్ టు మ్యాట్రిమోనియల్ కేసెస్. పోతే ఇంకొక మాట అన్నాడు, విత్ ఇన్ ది 4 walls or within the 4 corners of law we cannot seek జస్టిస్ని మనం పొందలేము. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని అనుగుణంగానే వెళ్ళినట్టయితే, దాన్ని గుడ్డిగా అనుసరించినా కూడా వీ కాంట్ ఫైండ్ జస్టిస్ అన్నాడు. ఎందుకంటే ఈ మ్యాట్రిమోనియల్ కేసు అనేది మోర్ ఆఫ్ ఏ సోషల్ ప్రాబ్లం దాన్ ఏ లీగల్ ప్రాబ్లం. లీగల్ ప్రాబ్లం కంటే కూడా అది సోషల్ ప్రాబ్లం, సామాజిక సమస్య, అది పర్సనల్ ప్రాబ్లం. లీగాలిటీని కొంతవరకే మనం చూడగలం. ఇన్ ది లైట్ ఆఫ్ లా వీ కెన్ సీ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ అని చెప్పన్నారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే గ్రేట్ ఫిలాసఫర్, థింకరు, లీగల్ థింకరు, సోషియాలజిస్ట్ డ్వార్కిన్ అండ్ ఇంకొక జ్యూరిస్ట్ హెచ్ఎల్ఏ హార్ట్, వీళ్ళిద్దరు కలిసి ఒక మాట అన్నారు. అదేంటంటే, లా డీల్స్ నాట్ మేర్లీ ఆఫ్ రూల్స్, కేవలం రూల్స్ని మాత్రమే కదా చెప్పేది చట్టం అనేది, బట్ ఇన్క్లూడ్స్ నాన్ రూల్ స్టాండర్డ్స్ని కూడా. అంటే లా షుడ్ బి ఫాలోడ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ లెటర్. లాని ఒక స్పిరిట్ఫుల్గా, దాని ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, ఏం చేయాలని, మంచి చేస్తూ ఉందా అనేటువంటి స్పిరిట్ఫుల్గా దాన్ని చూడాలి. కానీ లెటర్ అక్షరం గుడ్డిగా అనుసరించకూడదు అని చెప్పన్నారు. సరే, ఇప్పుడు మనం జ్యుడిషియరీ అడాప్టెడ్ న్యూ అప్రోచ్, మంచి అప్రోచ్ని ఫాలో అవుతుంది అన్నాం కదా. ఈ 4 కేసుల గురించి ఒక 2 కేసులు చెప్తాం, 4 ఇష్యూస్ మీద, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ మీద. ఫస్ట్ 498A, అదే డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ యాక్ట్, దీని గురించి చూద్దాం. అదేంటంటే 2 కేసులు. ఫస్ట్ కేసు డాక్టర్ సుశీల్ కుమార్ పర్బే వర్సెస్ స్టేట్ ఆఫ్ పాట్నా 2026. ఇది 2026 మార్చ్ 9th డిసైడ్ చేశారు. ఈ కేసులో క్వార్రలింగ్ బిట్వీన్ ఫాదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా మధ్య ఘర్షణ, అంతే. డాటర్ ఇన్ లా కూడా మళ్ళా అత్తగారితో, అంటే మదర్ ఇన్ లాతో గొడవ, మళ్ళా తర్వాత మరదలు ఉంటుంది, సిస్టర్ ఇన్ లా, ఆవితో గొడవలు, అంతే. కామన్ క్వారల్ జరుగుతూ ఉండేది. ఈ డాటర్ ఇన్ లా పిటిషన్ పెట్టింది. అది డిస్ట్రిక్ట్ నుంచి హైకోర్టు వరకు వచ్చింది, పాట్నా హైకోర్టు వరకు. పాట్నా హైకోర్టు నుంచి అక్కడ సాల్వ్ కాక, అంటే మళ్ళీ అప్పీల్ అనమాట, సుప్రీంకోర్టు వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ విషయాలను స్టడీ చేసినాక తేల్చింది ఏంటంటే, సో క్వారల్ బిట్వీన్ ఫాదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, అంటే మామకి కోడలకి మధ్య ఘర్షణ,
అత్తకి కోడళ్ళ మధ్య ఘర్షణ, అరుచుకోవడం, గొడవలు అంతే. అంతే తప్ప అంటే కేవలం ఇక్కడ ఒక ప్రెజుడిస్ అనేది, కోపం అనేది, ఎమోషన్ అనేది తప్ప ఇంక వేరే లేదు. అండ్ క్వైట్ కామన్. అత్త కోడళ్ళు కానీ, మామ కోడళ్ళు కానీ అరుచుకోవడం అనేది, పడడం అనేది సహజంగా జరిగే విషయమే. ఇక్కడ పర్సనల్ బెనిఫిట్ అనేది, ఒక ప్రెజుడిస్ అనేది, ఒక ఎమోషన్ అనేది తప్ప స్వీట్ హ్యూమన్ రిలేషన్స్తో సార్ట్ అవుట్ చేసుకోవాలా అనేటువంటి సదుద్దేశం ఎక్కడ కనిపించలేదు అని చెప్పి తేల్చి పారేసి ఆ కేసుని డిస్మిస్ చేశారు. ఆమె కోర్టులో పెట్టినటువంటి కేసుని డిస్మిస్ చేశారు. సో అక్కడ డౌరీ హెరాస్మెంట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ లాంటివి ఏమీ లేవు. సాధారణంగా జరిగేటువంటి గొడవలు. ఆ గొడవల్ని మీరు సెక్షన్ 341, 323, 498 ఆఫ్ ఐపీసీ, ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 3 and 4 వీటన్నిటిని దుర్వినియోగం చేయడం కాకపోతే ఇందులో ఏముంది? ఎసెన్స్ అంటూ ఏమీ లేదు, ట్రూత్ కూడా లేదు ఇందులో అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే చట్టాలు ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి చూడు, జస్ట్ లైక్ పాక్సో యాక్ట్ మిస్యూజ్ అయినట్టుగా. నెక్స్ట్ ఇంకొక కేసు చూద్దాం. ఈ డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించింది. దారాలక్ష్మి నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన కేసు ఇది. ఇక్కడ కూడా కోడలు ఘర్షణ మిస్అండర్స్టాండింగ్తో ఎఫ్ఐఆర్ పుటప్ చేసేసింది. ఛార్జ్ షీట్ కూడా ఇష్యూ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిగి మళ్ళా ఆ కేసు సార్ట్అవుట్ కాకపోయేసరికి అప్పీల్కి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇది కూడా మార్చి ఫస్ట్ వీక్లో డిసైడ్ చేశారు. ఇక్కడ ఇంప్రెషన్ ఏంటంటే కేవలం ఎమోషన్, మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ కూడా క్లియర్ చేసినటువంటిది. ఇంపాండ్ ఎఫ్ఐఆర్లోనే అసలు రాంగ్ ఉంది. ఎఫ్ఐఆర్ పుటప్ చేసినప్పుడే సరైనటువంటి ఫౌండేషన్స్, ట్రూత్ అనేది లేదు. సో ఇలాంటి కేసులు అలార్మింగ్ రైజ్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒబిటర్ డిక్టా జడ్జిమెంట్ ఇస్తూ కోర్టు ఒబిటర్ డిక్టా అంటారు, అంటే కామెంట్ చేయడం బై ది బై. ఇట్ ఈస్ అలార్మింగ్ రైజ్ ఇన్ ది మ్యాట్రిమోనియల్ కేసెస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ స్టఫ్ అనేది లేకుండా ఫాల్స్ అలిగేషన్సే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మధ్య అక్టోబర్ 2025లో ఒక కేసుని డిసైడ్ చేస్తూ చెప్పారు. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి, లోయర్ కోర్ట్స్ అన్నిటికీ డైరెక్షన్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. అదేంటంటే 498 కానీ, లేదు 304 కానీ ఇలాంటి కేసెస్ వస్తాయి, డొమెస్టిక్ వైలెన్స్ లేదా డౌరీస్ సంబంధించిన మ్యాట్రిమోనియల్ కేసు ముఖ్యంగా ఇష్యూలో వస్తే వెంటనే అరెస్ట్ చేయడం కానీ, ఆ మగవాడిని, అతని పేరెంట్స్ని, బ్రదర్ని, సిస్టర్ని అందరినీ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడం తప్పు. వెంటనే ఎఫ్ఐఆర్ కూడా పుటప్ చేయొద్దండి, 3 months ఆగండి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ట్రూత్ ఏదన్నా బయటపడితే, అందులో నిజంగా వాల్యూ థింగ్స్ ఉన్నట్టయితే, అంటే అతను చేసిన నేరాలు ఆ వైఫ్ పట్ల చేసి ఉన్నట్టుగా ప్రూఫ్ అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రొసీడ్ అవ్వండి అని అలహాబాద్ హైకోర్టు లోయర్ కోర్ట్స్ అన్నిటికీ డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యూ ఫాలో ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన ఈ డైరెక్షన్స్ని, ఈ గైడ్లైన్స్ని అందరూ కూడా ఫాలో అవ్వండి. అదర్ స్టేట్స్లో కూడా, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సరే, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఇష్యూలో చూద్దాం. 125 సిఆర్పిసి అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది అనేది. ఇక్కడ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక 2 ఇంట్రెస్టింగ్ కేసులు. కిరణ్ జ్యోతి మేని వర్సెస్ అనీష్ ప్రమోద్ పటేల్. ఇది సి నెంబర్ 691 ఆఫ్ 2022, డిసైడెడ్ 2024 2/3 అంటే మార్చి. ఇది తీస్ హజారీ కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది మెయింటెనెన్స్ది. ఇక్కడ వైఫ్ డైవర్స్కి అప్లై చేసి మెయింటెనెన్స్కి అప్పీల్ చేసుకుంటాను. ఆల్రెడీ ఆవిడ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్డ్, అతని దగ్గర కొంచెం 40 lakhs తీసుకున్నది. 2, ఆవిడ ఎంబీఏ చదివింది, జాబ్ చేస్తోంది, ఎంబీఏ హెచ్ఆర్ఎం. 3, ఆవిడికి రియలైజేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక 50 లక్షల దాకా వచ్చింది క్యాష్.
తర్వాత ఫస్ట్ హస్బెండ్ నుంచి 40 lakh ఓన్ ప్రాపర్టీస్ ఆమె యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్ని సేకరిస్తే అందులో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంది, దండిగా చాలా ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆవిడ మెయింటెనెన్స్ కావాలని కోరింది. మరి మీరు ఊహించండి, ఎలా ఇవ్వగలరు కోర్టు? చాలామందికి తెలియటం లేదు, స్త్రీలకి డైవర్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మెయింటెనెన్స్ అనేది ఫిక్స్డ్ రూల్స్ ఏం లేవు, అది జడ్జి యొక్క డిస్క్రిప్షన్ బట్టి నిర్ణయిస్తారు. అంటే వైఫ్ అనే ఆవిడ జాబ్ చేస్తున్నా, బాగా మంచి ఎడ్యుకేషన్ ఉన్నా, లేదు తన పేరెంట్ ఇంట్లో ఉంది, పేరెంటల్ హోమ్లో, అక్కడ పేరెంట్ ఫాదర్ కానీ మదర్ కానీ బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకి బాగా ప్రాపర్టీ ఉంది, అప్పుడు మెయింటెనెన్స్ ఏమాత్రం ఇవ్వడం లేదు. మెయింటెనెన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆవిడకి హ్యావింగ్ నో అదర్ చాయిస్, ఆవిడకి నో అదర్ సోర్స్ ఫర్ అర్నింగ్, సంపాదనకి లైవ్లీహుడ్కి మార్గం లేనప్పుడు ఇచ్చేటువంటి ప్రొవిజనే మెయింటెనెన్స్. మరి అలాంటి కేసులోనే ఇవ్వనప్పుడు ఇక్కడ ఈ విషయంలో, ఇది కిరణ్ జ్యోతి విషయంలో ఎలా ఇవ్వగలరు? బ్లంట్లీ రిజెక్టెడ్. అంటే అలా అని అన్ని కేసుల్లో అలా చేయటం లేదే, కొన్ని రీజనబుల్ కేసెస్ ఉన్నాయి. ఉదాహరణకి డి వర్సెస్ ఎన్ ట్రాన్స్ఫర్ పిటిషన్ డిసైడెడ్ ఆన్ 27 February 2026 సుప్రీంకోర్టు కేసులోనే రీజనబుల్గా డిసైడ్ చేశారు. ఎందుకంటే ఆవిడకి ఇన్కమ్ సోర్స్ లేదు, చదువు కూడా తక్కువగా ఉంది, ఇతనికి అండ్ హస్బెండ్కి మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, మోర్ దెన్ 1 lakh. అలాంటప్పుడు 25,000 ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్కి ఇమ్మని చెప్పారు. అతను కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వకపోతే వెంటనే మళ్ళీ ఆర్డర్ ఇష్యూ చేశారు. 25,000 పర్ మంత్ పే చేసి తీరాలి అని ఆటోమేటిక్గా ఇచ్చేవారు. సో రీజనబుల్ కేసెస్లో ఇస్తారు తప్ప అన్రీజనబుల్ కేసెస్లో బ్లైండ్గా ఇక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొవిజన్ ప్రకారం ఇచ్చేద్దాము, ఇవ్వాలి అనేటువంటి ప్రొవిజన్ ఇప్పుడు లేదు. న్యూ అప్రోచ్ని అడాప్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ కేసెస్ ఒక 2 చూద్దాం. మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్తా వైష్ వర్సెస్ దీపక్, ఇది February 15, 2026 డిసైడ్ అయినటువంటి కేసు. రెండోది కేరళ హైకోర్టు ఎక్స్ వర్సెస్ వైటీ అపీల్ నెంబర్ 4 ఆఫ్ 2026, ఇది మార్చి 2026 మార్చి 2వ తేదీ డిసైడ్ అయినటువంటి కేసు కేరళ హైకోర్టులో. ఈ 2 కేసుల్లో కూడా నాకు మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను, నాకు సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్సు, దూరంగా 150-200 కిలోమీటర్లు వచ్చి ఆ కోర్టుకి అటెండ్ అవ్వడానికి హస్బెండ్ ప్లేస్ దగ్గర, కేసుని మా ఊరికి, మా పేరెంటల్ హోమ్కి దగ్గరగా ఉన్నటువంటి కోర్టుకు మార్చండి అని చెప్పి వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. కానీ కేసు కొంత దూరం నడిచింది, ఒక మెచ్యూర్ స్టేజ్లో ఉంది. ఒక డెవలప్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మిడిల్ స్టేజ్లో 80% కేసును మార్చడానికి వీలు లేదు అని చెప్పి కంప్లీట్లీ రిజెక్టెడ్. బట్ రీజనబుల్ కేసెస్ అనుకుందాం, ఒకవేళ ఆవిడకి చదువు లేదు, సంపాదన లేదు, పేరెంటల్ హౌస్ నుండి దూరంగా ఉంది, 200-300 కిలోమీటర్స్ డిస్టెన్స్, కోర్టుకి వెళ్ళి అటెండ్ అవ్వాలా, హస్బెండ్ పుటప్ చేసిన కేసు దగ్గరికి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి, రీజనబుల్, ఈవిడికి మార్గం లేదు, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ లేదు, దెన్ రీజనబుల్గా ఉన్నప్పుడు ఆవిడ అటెండ్ అవ్వడానికి ఆ పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే నువ్వు అప్పీల్ చేసుకున్నావు, నాకు డైవర్స్ కావాలంటున్నావు, నాకు వద్దంటున్నావు, కాపురానికి వెళ్ళడం లేదు, ప్రాబ్లం క్రియేట్ చేసావు, మరి నీ దగ్గరికి కేసుని మార్చి అతను మాటికి వస్తూ ఉంటాడా? రాలేడు కదా, అది కూడా తప్పే కదా. నువ్వు రా, అయితే నీకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి జస్ట్ ఆ ఫేర్ ఎక్స్పెండిచర్, లాడ్జ్ ఖర్చులు, ఛార్జీ ఖర్చులు అన్నీ కూడా హస్బెండ్ చేత ఇచ్చేలాగా డిసైడ్ చేసింది ఈ 2 హైకోర్ట్స్ కూడా, ఎంపీ హైకోర్టు, కేరళ హైకోర్టు. సో ట్రాన్స్ఫర్కి అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం, నేను ఫార్మర్ జస్టిస్ చలమేశ్వర్ వారితో కన్క్లూడ్ చేస్తాను. ఆయన చెప్పిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్తో, అదేంటంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ వే ఆఫ్ డూయింగ్ స్మాల్ థింగ్స్ని చాలా గొప్ప మెథడ్లో చేయడం, అండ్ దెర్ ఇస్ ఎ స్మాల్ వే ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అన్నాడు. ఏంటంటే గ్రేట్ వే ఆఫ్ డూయింగ్, ఇప్పుడు మనం చూడు, స్మాల్ థింగ్ ఇది,
ఈ డౌరీ మెయింటెనెన్స్ ఇదంతా ల్యాక్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అఫినిటీ, హ్యూమన్ అఫినిటీ అంతే, అంతకంటే ఏం కాదు ఇది. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి కేసు పెద్ద జటిలమైందా? హార్డ్ నట్ టు క్రాక్‌నా? ఛేదించలేని అంత గొప్ప విషయమా చెప్పు? అది సుప్రీం కోర్ట్ వరకా? హైకోర్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? స్మాల్ థింగ్ అది. బట్ గ్రేట్ వే అంటే హైకోర్ట్‌కి, సుప్రీం కోర్ట్‌కి వెళ్ళే విధంగా మనం చేసుకుంటున్నాం. గ్రేట్ వే ఆఫ్ డూయింగ్ స్మాల్ థింగ్స్. అలాగే దేర్ ఇస్ ఎ స్మాల్ వే ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అన్నాడు. సరే ఇది నీకు గొప్పగా, జటిలంగా అనిపించింది. హైలీ కాంప్లెక్స్ ఇష్యూగా ఉంది. ఈ మెయింటెనెన్స్ కావచ్చు, డౌరీ హెరాస్మెంట్ కేస్ కావచ్చు, ట్రాన్స్‌ఫర్ కావచ్చు. కాంప్లికేటెడ్ ఇష్యూగా తయారైంది. గ్రేట్ థింగ్‌గా ఉంది అనుకుందాం. ఓకే. దేర్ ఇస్ ఎ స్మాల్ వే ఆఫ్ డూయింగ్ దిస్ గ్రేట్ థింగ్. ఏంటి ఆ స్మాల్ వే అంటే, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్ చాలు. ఏడీఆర్ సిస్టమ్ ద్వారా, ఆ మీడియేషన్ ద్వారా, జెంటిల్‌మెన్ ద్వారా ఇన్ని మార్గాలు లేవు నీకు స్మాల్ వేలో ఆ గ్రేట్ థింగ్‌ని, ఆ డిఫికల్ట్ థింగ్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి స్మాల్ వే ఉన్నాయి. లేకుండా పోలా. వాట్ హి సెడ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ రైట్. నెక్స్ట్ అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఆయన చెప్పినటువంటి ఇంకొక మాటతో ముగిస్తాను. అదేంటంటే టైప్స్ ఆఫ్ లాయర్స్ గురించి చెప్పాడు. 3 రకాల లాయర్స్ ఉన్నారంటాడు. ఫస్ట్ లాయర్ ఏంటంటే ఒక టైప్ లాయరు ఎవ్రీథింగ్ దే నో ఎవ్రీథింగ్ బట్ లా అంటాడు. చట్టం తప్ప అన్నీ తెలుసు, టాక్టిక్స్ అన్నీ ఉంటాయి. రెండో లాయరు స్టిక్ ఆన్ టు లా బట్ నో అదర్ ఇంటలెక్చువల్ థింగ్. ఆర్గ్యుమెంట్ చేసి ఇంటలెక్చువల్ చేయలేరు, ఇంటలెక్చువల్గా ఆర్గ్యూ చేయలేరు. జస్ట్ లాని పట్టుకొని వెరాడుతూ ఉంటారు, అతుక్కో ఉంటారు. స్టిక్ ఆన్ టు లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. అది ఇక్కడ మనకు ఈయన చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ గారు చెప్పింది. డోంట్ ఫాలో ది లా బ్లైండ్లీ. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ లాయర్స్ చూద్దాం. వాళ్ళు ఎవరంటే దే ఫాలో లా అండ్ అట్ ది సేమ్ టైం చట్టాన్ని అనుసరిస్తారు అండ్ అట్ ది సేమ్ టైం ఇంటలెక్చువల్ అప్లికేషన్, మంచి జ్యుడిషియస్ డిస్ప్లే ఆఫ్ లెర్నింగ్ ఉపయోగించి లీగల్ ప్రిన్సిపల్స్ని స్పిరిట్ ఫాలోయింగ్ ఇన్ స్పిరిట్ నాట్ ఇన్ లెటర్, గుడ్డిగా అనుసరించకుండా స్పిరిట్గా అనుసరించి వాట్ జస్టిస్ని న్యాయాన్ని ఎలా అందించాలన్నట్టుగా లా ప్రిన్సిపల్స్ని ప్లస్ ఇంటెలిజెన్స్ రెండింటిని కలిపి రంగలించి చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు అన్నాడు. మూడో రకం. ఆ విధంగా అనుసరించినప్పుడు సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఏంటి ఎందువల్ల స్మాల్ థింగ్ అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్వీట్ రిలేషన్స్, హ్యూమన్ అఫినిటీ, ఆత్మీయత, అనుబంధానికి సంబంధించింది. అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, పెద్దదైనప్పుడు, ఫ్లేర్ అప్ అయినప్పుడు స్మాల్ వే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సెషన్స్ కోర్ట్స్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్, ఏడీఆర్ లాయర్స్ ఉంటారు, మీడియేషన్ ఉంటుంది, జెంటిల్మెన్ ఉంటుంది. దీని ద్వారా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మచ్ అబౌట్ నథింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈరోజు జ్యుడిషియరీ ఒక కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.